నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి హోలీ రోజండి. అంటే మంగళవారం షూట్ చేసిన వీడియో. ఇక్కడ పొద్దున్నుంచి బయట పనంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఈరోజు ఎలాగో సెలవు కదా పిల్లలకి. అందుకని ముందు బయట పనంతా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత కర్రీ అయితే ముందే గుడ్లయితే ఉడకబెట్టేసాను. మరోవైపు అన్నమైతే వండేసాను. కూర వండుదామని అయితే వంటగదిలోకైతే వచ్చానండి. గుడ్లు బాగా వేడిగా ఉన్నాయన్నమాట. అందుకని వాటిని ఒక పక్కన పెట్టేసి ఈలోపు టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకున్నాను. గుడ్లు టమాటా వేసి గ్రేవీలా చేయమన్నారనమాట వీళ్ళు. అందుకని కొంచెం టమాటాలు ఎక్కువగా కోసుకున్నాను. అలానే గుడ్లను అయితే ఇలా ముందుగానే నూనెలో అయితే వేపుతున్నా. అలా అయితే భలే రుచిగా ఉంటాయి. అలానే ఎక్కువగా నీచు వాసన కూడా రావన్నమాట. మామూలుగా అయితే ఎప్పుడూ వీడియో స్టార్టింగ్ నుంచే వాయిస్ ఓవర్ ఇస్తూ స్టార్ట్ చేసేదాన్ని. కానీ ఈరోజు ఏందో మరి అంటే పక్షుల అరుపులు మొత్తం వాతావరణము బాగుందనమాట. పైగా ఈరోజు మంచు కూడా బాగా పట్టిందండి. అందుకని అలాగా ఒరిజినల్ అట్లా వదిలేసానమాట బ్యాక్గ్రౌండ్. కొంచెం మీకు కూడా వాతావరణము మామూలుగా చూస్తే ఎలా ఉంటుందో పక్షుల అరుపులతో వింటూ చూస్తే ఇంకా బాగుంటుందని అలా ఒరిజినల్ అట్లా పెట్టేశానమాట. ఇక్కడ ముందు రోజు కోడిగుడ్లు అంటే అట్టయితే తీసుకొచ్చేసుకున్నాము. పద్దాక బయట కొనడం అంటే గుడ్డు రూ. 9, రూ. 8 అలా పడుతుంది. అందుకని అట్ట తీసుకొచ్చేసాము. అట్ట మీద అయితే 5.5, రూ. 6 అలా ఆ మధ్య ఉంటుందండి. అందుకు తీసుకొచ్చామంటే మా ఇంట్లో గుడ్లు ఉన్నాయంటే అవే వండమంటారు పద్దాక వీళ్ళు. అందుకే చాలా రోజులు అయిందిలేండి అయినా ఈ గుడ్లుండి. అందుకని ఈరోజైతే ఈ కూర వండేసాను. టమాటాలు అవన్నీ కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చి గుడ్లు కూడా వేసేసి కలిపేసి ఉప్పు కారం అవన్నీ వేసేసాను. తర్వాత కొంచెం వాటర్ వేసి వాటిని ఉడకనిచ్చాక ఇంతలో మా రేణు ఇల్లు ఊడుస్తుందనమాట. కళ్ళ ముందు చూస్తుండగానే పిల్లలు అలాగ ఒక్కొక్క పని నేర్చుకుంటా పెరిగిపోతారు. ముందు రోజు వాళ్ళ నాన్న తినడానికి కారపి ఒక 4 రకాల ప్యాకెట్లు తీసుకొచ్చారు. మా సాత్వి ఏమైనా చూసిందంటే అది అయిపోయే వరకు ఊపిరి తీయదనమాట. పోనీ ఒక్కటి శాంతంగా తినిద్దంటే లేదు, అన్నీ అవగొట్టేసేయాలి. అన్నీ ఓపెన్ చేసిద్ది. అట్లా తింటూ మొత్తం ఇల్లంతా చిమ్మారు. అందుకని రేణుని ఊడువమ్మ రేణు అంటేనే ఊడుస్తుంది. నేను బయట ముగ్గు అయి పెట్టి ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేసేసి వంట కూడా కంప్లీట్ అయ్యాక భోజనం అయితే చేసి కాసేపు కొన్ని ఆర్డర్స్ ఉంటే అవి రాసుకున్నాను. ఇంతలో మా సాత్వికును రేణు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కావాలని మా అన్నయ్యని రెచ్చగొట్టి రంగు నీళ్ళు అయి పోసి పాపము ఇంట్లో నుంచి బయటకు కూడా రానియకుండా చేశారంట. మా అన్నయ్య ఊరుకుంటాడా, అక్కడ ఉన్న నీళ్ళన్నీ కూడా పోసేసి వెనకాల తరుముకుంటే ఇంటి వరకు తీసుకొచ్చాడు. దెబ్బకి నవ్వు వచ్చేసింది అని చూడడానికి. బుజ్జిలో బాయ్. ముగ్గు మొత్తం పాడు చేస్తారు. బుజ్జులు ఆ గుండెడి మీద పోసి మళ్ళీ వచ్చాడు కదా. కూడా పోసి పోసి బుజ్జులు పోసి. అయ్యో అయ్యో. హోలీ అంటే మనకి అంతగా తెలియదు, కానీ ఈరోజు మాత్రం పిల్లలతో పాటు మా అన్నయ్య మా వారు కూడా చిన్నపిల్లలు అయిపోయారనమాట. వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చిన్నప్పటి నుంచి మనకంత ఏమీ లేదు, అందుకని మనం ఒక సైడ్ని అలా నిలబడటం. మా అన్నయ్య చూసారు ఇక్కడ పాపం రేణు ఇసుక కూడా వదలట్లేదు అనమాట. ఇసుక పోసేద్దండి, దానికి కోపం వచ్చింది. అసలు రియల్గా చూస్తుంటే మాకు అసలు నవ్వాగలేదు. మా బుడ్డది చూసారా, రంగులు తీసుకెళ్ళి అదే నీళ్లు తీసుకెళ్ళి కనకాంబరాల మొక్కలు కాస్తుంది. వీళ్ళు అసలు వామ్మో, వీళ్ళందరితో పాటు మా 2 పిల్లలే ఉన్నారనమాట. ఎదుగో ఈడొచ్చి శుభ్రంగా రంగులు పూసేసాడని అలిగి పక్కన కూర్చుంది సాత్వి. పూర్ణిమ అంటుందన్నమాట, ఇదే రోజు హాస్టల్లో కానీ లేదంటే ఊర్లో కానీ ఉంటే భలే ఎంజాయ్ చేసేవాళ్ళం పిన్ని అని. కానీ ఇక్కడ మాదేంటంటే అంతకేం ఉండదు. ఏదైనా చిన్నపిల్లకాయల వరకే, పెద్దవాళ్ళు అసలు ఎవరు బయటికి రారనమాట. ఈరోజు పెద్దవాళ్ళని కాదులేండి, మా ఏజ్ వాళ్ళైనా సరే ఇలాంటివి ఏమీ ఉండవు. ఈరోజు సడన్గా మా వారు పూర్ణిమ అక్కడికక్కడ రంగులు పూసేసుకొని పిల్లలు గందరగోళం చేస్తారనమాట. అప్పటికే ముందు మా అన్నయ్య వచ్చి ఇల్లంతా తడిపేశాడు పిల్లలు వీళ్ళిద్దరితోటి తరుముకుంటూ వచ్చి. తర్వాత మొత్తం వీళ్ళు పూసుకొని ఇల్లంతా కూడా జాతర చేసి పడేశారు. బాబా నా రంగులు పోతాని
గిన్నెలు ఉన్నాయి. రేణు సాత్విక ఏమో మా పూర్ణిమ మీద వేద్దామని, ఇంక ఇది పిల్లకాయలు అందరూ కూడా వాళ్ళ మామయ్య మీద అంటే మా వారి మీద వేద్దామని అస్సలు గ్యాప్ ఇయట్లేదనమాట. సాత్విక రేణు వెళ్ళి పద్దాక పూర్ణిమ మీద రంగు పోస్తున్నారు. బయట ముగ్గు వేసి అట్లా పెట్టానమాట. ఇంక ఈరోజు కవర్తో తీసుకొచ్చి బయట పెట్టా, ఎల్లో కలర్ అయిపోయిందని. వీళ్ళేమో మొత్తం కూడా అవగొట్టేస్తారు. అదే కాకుండా ఇంటి ముందు వేసుకుంటాం మేము ముగ్గు పిండి తెల్లటిది. ఆ ముగ్గు పిండి అయిపోయింది, ఎరుపు రంగు పసుపు రంగు అన్ని రంగులు మిక్సింగ్ చేసేసి మొత్తం అవగొట్టేశారు. ఇంకెందుకు ఇక్కడ ఇంకా పూర్ణిమ అంటుందనమాట, అసలు హోలీ సెలబ్రేషనే లేదు బాబాయ్ అని. ఇంకా అంతలోనే ఇంకా అందరూ కలిసి ఒకసారిగా మంచిగా ఎంజాయ్ చేశారు. హోలీ అంటే ఒకటి ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటే బాగుంటుంది, లేదా ఫ్రెండ్స్తో కలిసి చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ మొత్తం ఈదిలో పిల్లకాయలు ఇంట్లో వాళ్ళు అందరూ మిక్స్డ్ అయిపోయి బాగా అయితే చేసుకున్నారు. ఇది ఎప్పటికీ వీళ్ళు మర్చిపోలేరు. ఇంకా మా సాత్వీరేనైతే అబ్బో అసలు డ్రెస్సులు కలర్ చేంజ్ అయిపోయాయండి వీళ్ళవి మాత్రము. ఇంకా నేనైతే ఒక ఆలోచిస్తున్నా, నా బట్టలు ఎక్కడ అంటే పక్కన బట్టలు ఆరబెట్టాము, నెక్స్ట్ గిన్నెలు కడిగాము కదా, ఎక్కడో అన్నీ కూడా తడిపేస్తారని. మా వారేమో నా మీద వేద్దాం అనేసరికి ఇంకా నేనైతే వద్దు బాబా నాకు ఇప్పుడు మీరే ఆడుకోండి అనేసాను. ఇంకా పక్కకి వెళ్ళి ఆ గిన్నెలు అవన్నీ కూడా ఒక మూలకైతే నెట్టుకుంటున్నా. బద్దాక పైపు వేస్తుంటే వీళ్ళు తడిపేస్తున్నారనమాట. అందుకే ఇంకా అన్నీ కూడా జాగ్రత్త చేసుకుని పైప్ వేసేసి వాళ్ళకి ఇంకా మొత్తం వాళ్ళే స్నానాలు అవి చేసేసుకున్నారు. పంచ వరకు ఇంకా పైప్తో నీళ్ళు కొట్టి మొత్తం లాగేసాము. ఇంక కిందది మాత్రము ఎండితే మళ్ళీ అయినా కూడిస్తే వచ్చేసిద్దని ఇంకా అదేమి కడగలేదు, అలా వదిలేసి ఇంక వీళ్ళు స్నానాల వరకు చేసేసుకున్నారు. గుజ్జు ఇటు చూడు, హ్యాపీ హోలీ చెప్పు. ఇటు 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 చూడు. ఇంకా మధ్యాహ్నము 12:30 అలా అయ్యిద్ది. పొలానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ మా వారు వచ్చేసారు స్నానం చేసుకొని. ఇంకా తర్వాత పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకి కొంచెం సేపు రేణుకు పేలు చూశాను. పద్దాక పేలు ఉండడం వల్ల గోకుతుందనమాట. అందుకని తనకు కాసేపు పేలు చూసి ఇంకా నేను వచ్చేసాను. నేను వచ్చిన కాసేపటికి పిల్లలు వచ్చారనమాట. మళ్ళీ పిల్లలు వచ్చిన కాసేపటికి పూర్ణిమ కూడా వచ్చేసింది. ఇంకా అందరం మళ్ళీ కలిసి చెట్లు కాడ చేరాము. అంటే పూర్ణిమకి ఎగ్జామ్స్ కదా, ఇంటి దగ్గర ఒక్కత్తం ఏం చేస్తావులే, చెట్ల కాడ కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది కదా, ఆడికి వచ్చి ఒక పట్టేసుకొని కూర్చొని చదువుకుంటే ఇంకా బుక్స్ తీసుకొని పూర్ణిమ కూడా వచ్చేసింది. మొక్కలు దొరికేస్తుంది. నీకుందే చీర కట్టుకుంటుంది చూడు. ఇటు చూడు బుజ్జులు, హాయ్ చెప్పు. ఏం కట్టుకున్నా? చీర. చీర అలాగే కట్టుకుంటారు చీర. నీకెవరు నేర్పారు? మీ అమ్మ. రాదా? మధ్యలో గాయత్రి అక్కడ ఏం చేశారా? ఉన్నా వెళ్ళిపోయినా పోయినా ఉన్నా రేపు కూడా కచ్చా. ఎలాగోలా ఒక పందిరైతే అమ్మగొట్టేసాము. ఇంక ఈ కాయలు అయినాయి అనమాట. ఇంకా మా వారు లాస్ట్ ఒక వరుస ఉంటేనే నేను కోసుకుంటేలే మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అప్పటికి సాయంత్రం 4:30 అలా అయితే అవుతుంది టైం కూడా. పందిరి కింద పచ్చిగా కనిపిస్తుంది కదండి, అది కలుపు అనుకోకండి, కొత్తిమీర. అంతకు ముందే వారం పైన వేసామన్నమాట. మొన్న రీసెంట్గా వీడియోలో 2 ప్యాకెట్లు కొన్నట్టు చూపించాం కదండి, అవేమో ఇదిగో ఈ పక్క పందిరిలో వేసాము. ఇంకా మొలకలు అయితే రాలేదు, రావడం అయితే వచ్చినాయి కానీ చనిపోతున్నాయి అనమాట. మరి లాస్ట్ వరకు ఉంటాయో ఉండవో కానీ బాగానే మొత్తం వచ్చింది. ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము. పిల్లలేమో తాతయ్య వాళ్ళ ఇంటికేసి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇంకా రాగానే నేను ఇల్లంతా కూడా శుభ్రంగా ఉడ్చేసుకొని బయట మొత్తం
పొద్దున్నే రంగులు పూసుకున్నారు కదా, ఇంకా అదంతా కూడా చీపురుతో అలా ఊడుతుంటే వచ్చేస్తుంది బాగానే. ఇంకా మొత్తం కూడా నీట్గా ఊడ్చేసానండి. ఊడ్చేసుకున్న తర్వాత వీళ్ళు మార్నింగ్ రంగులు గట్టు పూసుకొని బట్టలు అవన్నీ ఇంకా అక్కడ అలా వదిలేశారనమాట. ఇంకా అప్పుడు కాయలు కొయ్యాలనే హడావిడిలో అటు పొలానికి వెళ్ళిపోయాము. ఇంక ఇప్పుడు ఆ బట్టలన్నీ కూడా ఒకసారి అలా నానబెట్టేసి అన్నీ ఉతికేసాను. మళ్ళీ రేపు ఉదయం వరకు తడి బట్టలు వాసన వస్తాయి కదా, ఇంక 2 రోజులేనండి, తర్వాత వాషింగ్ మిషన్ అయితే వచ్చేస్తుంది. ఈ 2 రోజులు కొంచెం అట్లా కష్టపడితే చాలు. ఎందుకంటే మా పిల్లలు రోజుకో 3 జతలు బట్టలైనా ఇడుస్తారు ఇంటికాడ ఉంటే. స్కూల్కి వెళ్తే 2 జతలు. ఇంకా వీళ్ళ బట్టలే ఉతకలేక సగం చేతులు నొప్పి పడతాయి. మా రేణు యూనిఫామ్ అయితే అసలు మరీను ఏ మరకలు అంటించుకొని వచ్చిద్దో కానీ ఎంత బ్రష్ అదే సబ్బు పెట్టి బ్రష్ పెట్టి రుద్దినా అస్సలు పోవండి. ఆ యూనిఫామ్కి ఆ కలర్కి పిల్లలకి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. నాకు తెలిసి స్కూల్ పిల్లలకి ఎవరికైనా సరే మాపు కోరే బట్టల యూనిఫామ్ ఉంటే బెటరు. మరేను వాళ్ళకి కాదనమాట. ఏ చిన్న మరక పడినా ఇట్టే కనిపించిద్ది. ఇంక ఇప్పుడు ఎలాగో సాత్వికకి యూనిఫామ్ తీసి కుట్టించాలి కదండి. పనిలో పనిగా రేణుకు కూడా పైన గౌన్ల వరకు క్లాత్ తీపించి మళ్ళీ కొత్తవి కుట్టిద్దాంలని అయితే అనుకుంటున్నా. అసలు మరీ బాగా మురికైపోయినాయి అనమాట. అసలు ఎంత రుద్దినా పోవు. బాది బట్టలు చినిగిపోతాయి ఏమో కానీ అవి మాత్రం పోవట్లే. ఈ నిమ్మకాయలు అన్నీ ట్రై చేసా, అయినా సరే ఏమాత్రం ఉపయోగం లేదు. అందుకని మళ్ళీ కొత్తగా క్లాత్ తీసి ఇద్దరికి కుట్టించేసేయాలి. బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఆరబెట్టేస్తాను. మళ్ళీ రేపు ఉదయం అంటే ఇంకా ఎక్కువ అయిపోతాయి. నాకు అదే భయము. ఒకసారి ఎక్కువ బట్టలు కూడా ఉతకాలనిపించదు, చేతులు ఊరికి నొప్పులు వచ్చేస్తాయి కదా. ఇంకా బయట గాలి చూసారు ఎంత బాగా వస్తుందో. రోజు పొద్దున్న అందరూ పొలాలు కదా నీళ్ళు పెడతారు కాబట్టి చల్లటి పైరు గాలి వచ్చిద్దండి. ఇంకా బయట చూసారు కాసేపు నిలబడితే డ్రెస్ మొత్తం ఎట్లా చున్నీ ఎగురుతుందో అంత మంచిగా వచ్చిద్ది. ఇంకా ఆ టైంలో కాసేపు అలా బయట కూర్చుంటే ఇంకా బాగుంటుంది. అందుకని ఇంట్లో మంచం అయితే తీసుకొచ్చి బయట అయితే పెట్టేశాను. తాతయ్య వాళ్ళు కానీ నాన్నమ్మ లేదా మా వారు అలా వచ్చి కాసేపు కూర్చోవడము, పిల్లలు ఆడుకోవడం అట్లా చేస్తారు. ఇంకా వేసవికాలం వచ్చిందంటే కరెక్ట్గా 2-3 ఆ టైం అయ్యేసరికి బయటికి మంచం వచ్చేసిద్ది. ఇంకా అందరూ వచ్చి మా ఇంటి దగ్గరే చేరుతారనమాట. ఇంకా మా తాతయ్య కూడా మొన్నే అన్నారు, ఇంక ఈ కాలం వేసవికాలం అంతా కూడా మీ ఇంటికాడేనమ్మా బాగుంటుంది, సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికే వచ్చేయాలి అంటున్నారు. ఎందుకంటే ఓపెన్ కదా మొత్తం, సో గాలి మొత్తం మా ఇంటికే వచ్చిద్ది అనమాట. మా ఇంటిని దాటుకొని అటు వెళ్ళిద్ది, అంత బాగుండిద్ది. ఇంకా పూర్ణిమేమో స్నాక్స్ ఏమైనా అడిగిందనమాట. సరేలే అని చెప్పి ఇంట్లో మరమరాలు ఉంటేను ముంత మసాలాలు అంటారు కదండి, సో ఆ మరమరాలు మిక్చర్ అయితే ఇట్లా చేశాను సింపుల్గా ఇంట్లోనే ఉన్న వాటితో అలాగా. అలానే ఈరోజు గ్రహణం కూడా ఉందంటండి. హోలీ గ్రహణం 2 ఒకే రోజు. చంద్రగ్రహణం నాకు గ్రహణం అంటే కడుతున్నప్పుడు ఎక్కువగా పట్టింపు, కానీ ఈ టైంలో అంత ఏమీ పట్టింపు అలా ఉండదు. మామూలుగా గ్రహణం అంటే బ్రాహ్మణులు ముందు రోజు కానీ ఆ ఉదయం కానీ వచ్చి, అంటే గ్రహణానికి ముందుగానే వచ్చి దర్భగడ్డ అంటారనమాట. మేమైతే అలానే పిలుస్తాము. అట్లా దర్భగడ్డి ఇచ్చి వెళ్తారు. వాటిని మనం తినే ఆహారంలో అన్నిట్లో కూడా వేసుకుంటాము. కానీ ఇప్పుడు అలా అసలు ఎవ్వరూ లేరు, ఎవరూ తీసుకురావట్లేదు. అసలు అదంటే కూడా ఎవరికి పెద్దగా తెలియదు కూడా ఇప్పుడు చాలామందికి. ఇంకా కాలంతో పాటు అలా అన్నీ మారుతున్నాయి కదా, ఇంక అంతే. ఇంక ఇక్కడ ఇలా చేసేసానండి. ముందు ఉల్లిపాయలు ఏమీ వేయలేదు, వేయకుండా నా వరకు చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత ఉల్లిపాయలు వేసి పూర్ణిమకి పిల్లలకి వాళ్ళకి ఇచ్చాను. ఇంకా వంట విషయానికి వస్తేనేమో అన్నం ఒకటి వండితే సరిపోద్ది, కూర అయితే ఉందండి. ఇంకా పిల్లలకి స్నానాలు ఇంకా నైట్ అంటే ఇంకా ఉంటాయి కదా, ఆ పనులన్నీ సరిపోతాయి. మళ్ళీ గ్రహణం వీడిన తర్వాత కొంచెం ఇల్లంతా కూడా తుడుచుకొని దీపారాధన చేసుకోవాలి కదా. ఇంక ఈరోజు నైట్ నాకు ఈ పనులే సరిపోయాయి. ఇంకా మా తాతయ్య చెప్తేనేమో తాతయ్య ఏమో ఇప్పుడు ఎందుకు ఇంకా రేపు పొద్దున్నే లేస్తావు కదా, లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోలే అన్నారు. ఇంకా అందుకే నైట్ అయితే ఇంకేమీ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మొత్తం నీట్గా చేసుకుంటాను. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఈరోజు అయితే ఇలా అయితే గడిచింది. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.